వచ్చిన తర్వాత 50 లక్షల రూపాయల సాయం చేస్తామని జగన్ హామీ ఇచ్చారన్నారు బోటు డ్రైవర్ చిన్న. తాత్కాలికంగా ఆదుకుంటామని అధైర్యపడవద్దని సూచించారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున తనకు ₹1 లభించలేదంటున్న చిన్నతో విశాఖ ప్రతినిధి రవిచంద్ర ఫేస్ టు ఫేస్. జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు, ప్రశ్నించున్నారు. మీకు ఏమైనా హామీ ఇచ్చారు? నాకేమనిపిస్తున్నా అన్న వచ్చాడు, నాకు ఆనందం కలిగింది. అన్న వచ్చి 3 ఏళ్ళకే నాకు 50 లక్షల రూపాయలు ప్రకటిస్తానన్నాడు. ఒక కొత్త బోర్డు ఇస్తానన్నాడు కుటుంబానికి. నాకే బతుకు ఈ కుటుంబం నందుని చూసుకో ఆదుకో అని చెప్పేసి నేను అన్నాడు. నాకు భరోసా ఇచ్చాడు. ఇప్పుడు కూడా నీకు ఎంతో కొంత నేను సాయం కలుగుతాను తమ్ముడు, నీకు ఏం బాధపడకు, నువ్వేమని అనుకో అనేసి అన్నాడు. అంటే ప్రమాదం జరిగిన వెంటనే మీతో మాట్లాడారు, ఇప్పుడు నేరుగా వచ్చి మీకు హామీ ఇచ్చారు. నాకు హామీ ఇచ్చాడు. నాకు హామీ ఇచ్చి రాగాలి నాకు ఒకసారి పంపించాడు. ప్రభుత్వం నుంచి మీకు ఎట్లాంటి హామీ దొరుకుతుంది? నాకు ప్రభుత్వం ఏడు చేయలేదు సార్, ఏ సహకారం చేయలేదు సార్. 15 లక్షల రూపాయలు చెక్కిలు వాళ్ళకి ఇచ్చేలే, మా కుటుంబీకులే నాకు ఇవ్వలేదు. మా మత్స్యకారుకులే, మా ఊరోలే, మా గ్రామస్తులే, ఒక ఊరోలే మాకు సాయం చేయలేదు. చిన్నపిల్లలను కూడా వాళ్ళ పేరు మీద చెప్పమని చెప్తాను సార్, నాకు సాయం చేయలేదు సార్. జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా హామీ ఇచ్చారు. రైట్. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా చిన్నాను ఆదుకుంటామని జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. 50 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పినట్టుగా తను చెప్తున్నారు. మరోవైపు పార్టీ తరఫున ఇమీడియట్ గా కొంత సహాయాన్ని కూడా అందిస్తామని కార్యాచరణతో పాటు మిగిలిన మత్స్యకార కుటుంబాలకు కూడా జగన్మోహన్ రెడ్డి అష్యూరెన్స్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. కెమెరామెన్ శ్రీధర్, రవిచంద్రన్ టీవీ, విశాఖపట్నం.